నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఇవాళ కిరణ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆయురారోగ్యశ్రీలతోటి విరాజిల్లాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. సంతోషం గురుగారు. గురుగారు, మనమైతే ఒక్కొక్క రాశి గురించి చాలా క్లియర్‌గా మీరైతే చెప్తూ ఉన్నారు గురుగారు. అవునండి. ఇప్పుడొచ్చేసి మనం ధనుసు రాశి దగ్గర ఉన్నాం. ఈ అవును. ధనుసు రాశి వారికి వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు, అవును. లేకపోతే ఎలాంటి సమస్య అయినా మాకు అభివృద్ధి చూడలేకపోతున్నాము జీవితంలో, ఒక టర్నింగ్ పాయింట్ అంటూ మాకు కావాలి అన్నప్పుడు వీళ్ళు అవును. ఏ దైవారాధన చేసుకుంటే బావుంటుంది? అలాగే ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ దశ మారుతుందో చాలా తెలియజేస్తారా? అత్యద్భుతమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ధనుసు రాశి వాళ్ళకి రాశాధిపతి గురుడు. మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశిలోకి వస్తారు. అవును. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. హ్మ్. 4 శని సంచరించడం వల్ల అర్ధాష్టమ శని అని చెప్తారు. అవును. వీరికి గురు యొక్క రాశిలో పుట్టారు కాబట్టి వీరికి ఆ! చాలా శాంతియుతమైన మనస్తత్వములు, ఓకే. ఎదుటి వాళ్ళు డబ్బు వీళ్ళకి అవసరం లేదనుకోవడం, వేరే వేరే ధోరణికి వెళ్ళలేకపోవడం, యాన ఎవరైనా మాట్లాడుతున్నారో ఎదుటి వాళ్ళ గురించి చెడు మాట్లాడినా వాళ్ళ యొక్క ఆలోచనల దగ్గర నుంచి పక్కకి లేచి వెళ్ళిపోవడం, హ్మ్. 10 మందికి సర్వీసు హెల్ప్ చేసే మనస్తత్వాలు ఉంటూ ఉండడం, ఓకే. ఇలాంటి యొక్క సుగుణాలు ఉంటాయి వీళ్ళ దగ్గర. హ్మ్. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వీరు ఏ దైవారాధన చేయాలి అంటే దత్తాత్రేయుడు వారు ఆరాధన చేయడం చాలా మంచిది. ఓకే. దగ్గరలో ఉన్న హ్మ్. గానుగాపూర్ ఎవరైతే వెళ్తారో దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఈ హ్మ్. ధనుసు రాశిలో ఉన్నవాళ్ళు సమస్త సమస్యల నుంచి బయటపడతారు. ఓకే. హ్మ్. ఏం చెప్తున్నానంటే అండి, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే, హ్మ్. అది విద్యా సమస్యలున్నా, ఉద్యోగ సమస్యలున్నా, వివాహ సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా, కోర్టు సమస్యలున్నా, హా! ఏ రకమైన సమస్యలున్నా తెలియకుండా కొంతమందికి హ్మ్. డబ్బు ఉండొచ్చు, లేకపోతే అవును. విద్య ఉండొచ్చు, హ్మ్. సస్పెన్షన్స్ అవుతారు. సస్పెన్షన్స్ రివోక్ అవ్వాలన్నా, లేదా పై ఆఫీసర్లు వీళ్ళు అసెస్మాట్‌కి కూడా టార్గెట్ చేస్తున్నా, అదే. లేదా బిజినెస్‌లో ఇంప్రూవ్‌మెంట్ లేదు. మార్కెట్‌లో ఒకానొక టైంలో నాకు 3,00,000, 4,00,000 కౌంటర్ అయ్యి మెడికల్ బిజినెస్ సడెన్‌గా 50,000కి పడిపోయింది గురువుగారు ఈ అర్ధాష్టమ శని వల్ల అనుకున్నా. హ్మ్. అసల అర్ధాష్టమ శని ఏలినాటి శనికి బిజినెస్ లేకపోతే జీవితానికి సంబంధమే లేదు. అదే. ఎందువల్ల అంటే గుర్తించుకో ఒకసారి, చాలాగా మితిమీరిపోతున్నావు నువ్వు అని హెచ్చరించి వాడే ఈ శని భగవానుడండి. ఓకే. ఏ రకంగా హెచ్చరిస్తాడు అంటే ఏలినాటి శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు, అర్ధాష్టమ శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు, అష్టమ శని ప్రభావంలో ఒకసారి హెచ్చరిస్తాడు. ఇలా ప్రతి మానవుడికి ఆ! పుట్టిన తర్వాత ఈ 2.5, 2.5, 2.5, 7.5 సంవత్సరాలు రాక ఉండదు. అదేగా. హ్మ్. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే వీరు ఏ యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే గురువారం దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఎన్ని గురువారాలు చేయాలంటే కనీసం 3 గురువారాలు చేయాలి. ఓకే. వీళ్ళు వారానికి ఒక్కసారైనా సరే యెల్లో డ్రెస్ వేయడం చాలా మంచిది. హ్మ్. ఏ యొక్క ఇస్తే నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ హ్మ్. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఆ! చాలా జాగ్రత్తగా నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ సంవత్సరానికి ఒక మారైనా అర కేజీ పసుపు హ్మ్. నదిలో కలిపేయాలండి. ఓకే. అంటే నదిలో కలిపేయడం ఏంటంటే ఇది డైల్యూట్ అయిపోవాలన్నమాట. అలా 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 ఇది బయట ఎక్కడ కలిపినా అవ్వదు. అలాగని మురుగు హ్మ్. కాలువలో కలపొద్దంటాను నేను. అదే. విషయం ఏంటంటే నదిలో కలపడం వల్ల జీవనదుల్లో కలపడం వల్ల నదిలో కానీ, సముద్రంలో కానీ స్నానం చేస్తూ ఉంటారు చాలామంది. హ్మ్. సంప్రదాయ అవును. ప్రకారం హ్మ్. ఈ యొక్క పసుపు నీళ్ళు ఈ నీళ్ళల్లో కలపడం వల్ల వీళ్ళల్లో ఉన్న ఏమైతే నెగెటివ్ ఎనర్జీ ఉన్నాయో వీళ్ళ జాతకంలో అన్నీ కూడా ప్రాళద్రోలుతుందండి. ఓకే. అది కాకుండా కూడా గానుగాపూర్‌లోనే ప్రత్యేకంగా చెప్పడం గల కారణం ఏంటంటే హ్మ్. దత్తుడి నిలయం గానుగాపూర్. ఈ అవును. ధనుస్సు రాశిలో ఎవరైతే జన్మించారో ఈ గానుగాపూర్‌లో ఒక మారు స్వామివారి దర్శనం చేసుకొని హ్మ్. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అన్న మంత్రాన్ని, ఓం ఓకే. ద్రాం దత్తాత్రేయాయ నమః, చాలా ఈజీ. అవును. ద్రాం అనే బీజాక్షరం దత్తాత్రేయుడికి మూలవర్ణం. హ్మ్. ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని ఎవరైతే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించిన వారు గుడిలో కూర్చుని ఎవరి వయసు ఎంతో, హ్మ్. ఉదాహరణకు ఒకళ్ళ వయసు చిన్నపిల్లలతో అయితే 20 ఏళ్ళు చదువుకునే అవును. వయసులో, మధ్య వయసులో ఉద్యోగ సమస్యలతో బాధపడే వాళ్ళది 30 ఎంతో ఉంటుంది. అలాగే వివాహం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి గుడికి వెళ్ళి హ్మ్. వాళ్ళ వయసు ఎంతుందో అంతసేపు ద్రాం దత్తాత్రేయ నమః అని ఒక ఆసనం లాంటిది కూర్చుని దగ్గర వేసుకుని ఓకే. చేసినట్లయితే ఆ! అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. అది కాకుండా కూడా గుడిలోకి వచ్చిన వాళ్ళకి మనం తక్కువలో తక్కువ పావు కేజీయో, అర కేజీయో పాలకోవా అని మనకు దొరుకుతుందండి అవును గురుగారు. హ్మ్. మార్కెట్‌లో. హ్మ్. ఈ యొక్క బెల్లంతో చేసిందో, పంచదారతో చేసిందో అని ఆలోచించకుండా పాలకోవా ఒక పావు కేజీ తీసుకొని ఆ గుడిలో నివేదన ఇప్పించి హ్మ్. 10 మందికి పంచిపెట్టేయండి అని ఆ పంతులు గారికి చెప్పినట్లయితే అత్యద్భుతమైన రిజల్ట్. ఇలా ఓకే. సంవత్సరానికి ఒక మారు చేయాలి. హ్మ్. ఈ సంవత్సరానికి ఒక మారు చేసి
ఎవరైతే దానిమ్మ గింజలతోటి దత్తాత్రేయుడికి అభిషేకం చేయిస్తారో విగ్రహానికి వీళ్ళు ఉమ్, అత్యద్భుతమైన యోగ ఫలితం చూస్తారు. ఓకే. అది కాకుండా కూడా ప్రతి పౌర్ణమికి ఉమ్, కరెక్ట్‌గా విడవకుండా 4 రవికులగొడ్డ మొక్కలు ముత్తైదువులకి వీళ్ళు ప్రతి పౌర్ణమికి ఉమ్, ముత్తైదువుకి రవికులగొడ్డ మొక్క మీటర్ మొక్క ఉమ్, నంబర్ 1 పసుపు మొక్క తీసుకుని ఎవరైతే ఆ, సుమంగలికి ఇస్తారో ఓకే. వీరు సమస్త దోషాల నుంచి బయటపడతారు. వీళ్ళ లక్కీ నెంబర్ చూసుకున్నట్లయితే ఉమ్, ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళది ఉమ్, చూసుకున్నట్లయితే నెంబర్ 2 అండి. ఉమ్, ఈ ధనుసు రాశిలో ఎవరైతే జన్మిస్తారో నెంబర్ 2 అన్న అంకి వీళ్ళు యూజ్ చేయడం కానీ ఎక్కువగా, ఉమ్, లేదా సెల్ నెంబర్ కంప్లీట్ అయ్యేటప్పుడు నెంబర్ 2 రావడం కానీ, లేదా కార్ ఓకే. నెంబర్‌లో 2 కంప్లీట్‌గా రావడం కానీ, లేదా వెహికల్‌లో టూ వీలర్ వాడేటప్పుడు 2 యూజ్ చేయడం కానీ చేసినట్లయితే అత్యద్భుతమైన ఫలితాలుంటాయి. ఉమ్, వీళ్ళు ఇంక చేయకూడనిది ఏంటి అతి మంచితనానికి వెళ్ళిపోతారండి వీళ్ళు. ఓకే. ఈ ఉమ్, అతి మంచితనం తగ్గించుకోవడం వల్ల చాలా మంచిది. ప్రత్యేకంగా ఆవుకి ఏ రకమైన ఆహారం ఉమ్, దానం కింద పెడితే మంచిది. మన దేవాలయం సందర్శనాలకు వెళ్తాం. అవును. లేతే ఇస్కాన్‌కి వెళ్తాం. ఉమ్, అక్కడ ఆకుపచ్చ గడ్డి మాత్రమే దొరుకుతుంది. అది కాకుండా ఉమ్, సంవత్సరానికి ఒక్కసారైనా 18 మూటలు ఎండుగడ్డి ఆవుకు ఆహారంగా పెట్టించిన ఎడల వీళ్ళు ఉమ్, అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఎండుగడ్డికి ఓకే. దీనికి కారణం ఏంటంటే ఉమ్, ధాన్యానికి సంబంధించింది గురుడికి చాలా దగ్గర అవును. సంబంధాలున్నాయి. ఉమ్, ఈ ధాన్యంతోటి ముందు వచ్చేదే ఉమ్, ఈ యొక్క ఎండుగడ్డి. ఈ అవును. ఎండుగడ్డి కానీ ఉమ్, 18 కట్టలు సంవత్సరానికి ఒక మారు గోశాలకు ఎవరైతే దానం చేస్తారో ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు ఉమ్, వీళ్ళు అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఎందుకంటే ఉమ్, మనం మానవతావాళికి అన్నం ఎంత ఇంపార్టెన్సో ఉమ్, గోవులకి అంటే ఆవుకి ప్రత్యేకంగా ఎండుగడ్డి అంత ఇంపార్టెన్స్. ఓకే. ఉమ్, ఇలా ఎప్పుడైతే చేశారో ఆ, అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. ఉమ్, ఏ రోజు చేయాలి? ఆ గురువారం నాడు మాత్రం ఉమ్, చేసినప్పుడు ఈ ఉమ్, దత్తాత్రేయుడు అష్టోత్తరం గాని నీచ మాంసాలు, మధు మాంసాలు మానేయాలి. అది ఓకే. మానేసిన యెడల అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. వీళ్ళు గురుగారు. ప్రత్యేకంగా ఉమ్, కాళ్ళు వాపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయమ్మా. ఉహు, 2026 గురుడి యొక్క దృష్టి, శని యొక్క దృష్టి, ఓకే. రాహు యొక్క దృష్టి, కేతువు యొక్క దృష్టి. నాలుగే చెప్పాడు ఏంటంటే ఉమ్, రాహు సంవత్సరంన్నర ఉంటాడు. ఉమ్, కేతువు సంవత్సరంన్నర ఉంటాడు. గురుడు సంవత్సరం ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరాల వరకు మారడు. ఓకే. వక్రించిన శని అని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. ఎక్కడికి వక్రించాడు? రాశికారకత్వం నుంచి వక్రించలేదు. అవును. నక్షత్ర కారకత్వం నుంచి ఓకే. వక్రించాడు. ఎక్కడి నుంచండి? ఉమ్, ఉత్తరాభాద్ర నక్షత్రం దగ్గర నుంచి రేవతి నక్షత్రంలోకి వెళ్తాడు. అదే రాశిలో ఉండగా అంతే. రాశికారకత్వం వక్రించినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. కానీ ఈ 4 గ్రహాల యొక్క ప్రాబ్లమ్స్ వల్ల కాళ్ళు ఉమ్, వాస్తూ ఉండడం ధనుసు రాశి వాళ్ళకి. ఉమ్, అంటే 40, 45 ఏజ్ ఉన్న వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఈ దత్తారాధన చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. తప్పకుండా. గురుగారు ఇన్ కేస్ వీళ్ళకి అంటే వాళ్ళ పిల్లలది ధనుసు రాశి అనుకోండి. వాళ్ళు హ్మ్. ఇక్కడ లేరు. ఎక్కడో దూరంగా ఉన్నారు. విదేశాల్లో ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగం రావట్లేదు. లేకపోతే అంటే వివాహం అవ్వట్లేదు. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి సఫలీకృతం అవ్వలేకపోతున్నారు అంటే అవును. ఏం చేయొచ్చు గురుగారు? అంత దూరాన ఉన్నారు. మీరు చెప్పినట్లు ఈ క్షేత్రానికి వెళ్ళలేరు. అవును. అప్పుడు ఎలాంటి అప్పుడు పరిస్థితి? ఏం ఏంటంటే అండి, చేయాలి? మన యొక్క హ్మ్. ఆధ్వర్యంలో ప్రతి విధి హ్మ్. నాడు హ్మ్. విధి అంటే ఏంటంటే హ్మ్. భద్రతిథి అని చెప్పడం జరిగింది శాస్త్రం రీత్యా. విధి అదే. నాడు దత్తాత్రేయుడికి సంబంధించిన హోమం చేయడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ చాలా మంది దత్తుడు అనేటప్పటికి విషయం ఏదో హ్మ్. ఇంకోటి అనుకుంటారు. కానీ ఇక్కడ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఇతి బాధలు పడుతున్నారో హ్మ్. మూలమంత్రానుష్ఠాన పూర్వకంగా ఓకే. న్యాసపూర్వకం ఏంటంటే ఐమంగుష్టాభ్యాయ నమః, క్లీం హ్మ్. తర్జనాభ్యాయ నమః, సౌమజ్జమాభ్యాయ నమః, క్లౌం కనిష్ఠికాభ్యాయ నమః, ఐం కనితర్గష్టాభ్యాయ నమః, ఐం కనితర్గష్టాభ్యాయ నమః అని హ్మ్. మనకి 5 వేళ్ళు 10,000 ఇచ్చాడు. ఈ అవును. న్యాసాలు ఏంటంటే అంగన్యాస కరన్యాసాలు ఉపయోగం ఏంటి గురుగారు అంటే దేవతారాధన చేసేటప్పుడు ముందు న్యాసాలు చేస్తేనే అంటే ఏంటి? అంతే. మనం దేవుడి దగ్గర కూర్చుని హ్మ్. పూజ చేసుకుంటాడు. దంతస్రావం స్నానం చేసి ఎలా కూర్చుంటామో అవును. అలాగే న్యాసపూర్వకంగా చేసి ఆమెను కూర్చోబెట్టి ఆవాహనం చేసి చేస్తేనే ఈ ప్రతిఫలం ఉంటుంది. అంతే. ఇది ఎవరికి ఈ విషయం హ్మ్. బ్రాహ్మణోత్తములు తప్ప మామూలుగా న్యాసపూర్వకంగా తెలియదు. ఇక్కడ హ్మ్. పూర్ణ దీక్షలో ఉన్న వాళ్ళకి తీసుకునే మంత్రం దగ్గర దీనికి అవును. బ్రాహ్మణ, క్షత్రియుడ హ్మ్. లేదా ఇంకో క్యాస్ట్ అని ఏమీ లేదు. అదే. ఇక్కడ దీక్షా పరిణామం తీసుకున్నప్పుడు న్యాసాలు చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతి విధి నాడు హ్మ్. పాడ్యమిల్లిన అమావాస్యలను విధి నాడు నా యొక్క సమక్షంలో హ్మ్. ఈ దత్తాత్రేయుడికి హోమం చేయడం జరుగుతుంది. ఓకే. ఈ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ హ్మ్. అనుసంధానం చేసుకుని చూసి మాత్రమే ఉపయుక్తమైతేనే చేయిస్తాం. ఓకే. లేదనుకున్నట్లయితే ఈ దత్తాత్రేయుడికి ఇష్టమైనవి ఏముంటాయో ఆ హ్మ్. యొక్క మూలికలతోటి మాత్రమే హోమం చేయడం జరుగుతుంది. హ్మ్. ఇక్కడ మేము రాలేకపోతున్నాం గురుగారు, ఏదో ఊర్లో ఉన్నాం, హ్మ్.
దూరం అయిపోయింది మాకు అనుకునే వాళ్ళకి ఎవరైతే చేయించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి లైవ్ వీడియోలో వాళ్ళు చూసి విధానంగా వాళ్ళ గోత్రనామాల మీద 1:1 ఉంది, హ్మ్. సామూహికంగా ఉంది. వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి ఆ యొక్క ఓకే. స్థితిగతులను బట్టి ఆ హోమాన్ని నిర్వహించుకోవచ్చు. లేదు హ్మ్. వస్తాము చేయించుకుంటాం రాజమండ్రిలో ఆ! లేదా హైదరాబాద్లో చేయించుకున్నాను వాళ్ళకి హ్మ్. మన సమక్షంలో ఆటోమేటికల్లీ చేయించడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో, విన్నారు కదా! ధనుసు రాశి గురించి అయితే గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు. మీరు కనుక ఎవరైనా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, ఇంకా మీ సమస్యకి తగ్గట్టు పరిష్కారం కావాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం నమస్తే అండి. గురుగారు.